ప్రియాతి ప్రియమైన మా అభిమాన ప్రేక్షకులందరికీ ఆయుర్వేద శుభోదయం. నిన్నటి వరకు మనం ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలకు ఏ విధమైనటువంటి ప్రకృతి కానుకలు, ప్రకృతి యోగాలు, అలాగే ఆహార యోగాలు ఆచరించి ఆరోగ్యం పొందాలో తెలుసుకున్నాం. ఈ రోజు నుండి వరుసగా హృదయానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలను ఎటువంటి ప్రకృతి యోగాలతో, ఆయుర్వేద ఆహార యోగాలతో, మనం రోజు తినేటువంటి పదార్థాలలోని ఔషధ గుణాలతో ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి. కాబట్టి హృదయం అన్నిటికన్నా అతి ప్రధానమైనటువంటి అవయవం కాబట్టి మీరు చాలా శ్రద్ధగా, చాలా స్ఫూర్తివంతముగా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఊపిరితిత్తులలాగే ఈ గుండె అనే అవయవం కూడా ఈ అనాహత చక్రములోనే నిర్మించబడి ఉన్నది. ఇది పంచమహాభూతాలలో వాయు మహాభూతము వలన సృష్టింపబడింది. వాయువు ప్రధానమైనటువంటి అవయవాలు ఊపిరితిత్తులు, ఈ హృదయం రెండు కూడా. ఇవి హృదయము ఇది ఆగేది కాదు. ఇది ఆగితే మన జీవితం సమాప్తం అవుతుంది. అందువల్ల ఇది చివరి నిమిషం వరకు, అంటే 100 సంవత్సరాలు కనీసము ఖచ్చితముగా ఇది ఆగకుండా ప్రతిరోజు ఒక నియమబద్ధంగా గుండె కొట్టుకునే విధంగా ఈ శరీరం నిర్మించబడింది. అయితే మనం చేసే కొన్ని తప్పుల వల్ల, ఏమేం తప్పులు చేయటం వల్ల హృదయానికి అనారోగ్యం కలుగుతుంది? అతి వేడిగా ఉండే పదార్థాలను ఎల్లప్పుడూ సేవించటం వల్ల. అంటే కొంతమంది ఆహారము సెగలు గక్కుతూ, పొగలు గక్కుతూ వేడిగా ఉంటే కానీ తినరు. దాని వలన గుండెకు హాని కలుగుతుంది. అలాగే అతి చల్లగా ఉండే పదార్థాలు, దానివల్ల కూడా హాని కలుగుతుంది. అలాగే పులుపు, అతి పులుపు పదార్థాలు, కొంతమందికి చింతపండు చాలా ఇష్టం, ఎక్కువ పులుపు ఉండాలి. ఈ ఎక్కువ పులుపు కూడా గుండెకు హాని చేస్తుంది. అలాగే వగరు, చేదు, పులుపు, వగరు, చేదు, ఈ 3 రుచుల పదార్థాలను గనక ఎవరు ఎక్కువగా వాడతారో వాళ్లకు భవిష్యత్తులో హృదయానికి హాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది అని మన ఆయుర్వేద మహర్షులు తమ పరిశోధనల ద్వారా నిర్ధారించారు. అంతేకాకుండా ముందు తిన్న ఆహారం జీర్ణం కాకముందే మరలా తినటం, ఉదయం పూట సుఖంగా విరేచనం అయినా కాకపోయినా, పొట్ట ఖాళీ అయినా కాకపోయినా మరలా ఉదయం పూట నిండుగా తిని పరుగులు తీయటం, ఇలాంటి అవకతవక పనుల వల్ల, నిత్య జీవితంలో చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల హృదయానికి హాని కలుగుతుంది. ఈ హానిని తొలగించుకునేటువంటి మార్గాలు మనం వరుసగా వేద విభాగంలో చెప్పుకుందాం. ఇప్పుడు మన ప్రకృతి వైద్యులు శ్రీ విశ్వనాథ్ గారు కొన్ని ప్రకృతి కానుకలు అందిస్తారు. అయితే ముఖ్యంగా అజీర్తి, అంటే ఆహారము సక్రమముగా జీర్ణము కానప్పుడు, మురిగిపోయి ఉదరములో చేరినప్పుడు ఇది వెంటనే గుండెలో నొప్పికి కారణమవుతుంది. అంటే పైకి ఉబికి వచ్చేటువంటి విషవాయువుల యొక్క తీవ్ర ప్రభావానికి గుండె లోనవుతుంది. దానికి వమన ధౌతి ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. అంటే వాంతి చేసుకోవటం, వాంతి చేసుకుని ఈ కుళ్ళిన, ఈ పులిసినటువంటి పదార్థాలు లోపల ఉండే ప్రమాదం కాబట్టి వాటిని కక్కేయటం. ఉదాహరణకు 1 లీటర్ నీళ్లు తీసుకొని అందులో ఒక 2-3 గ్రాములు ఉప్పు వేసి, ఎవరో రక్తపోటు లేని వాళ్ళు మామూలు ఉప్పు కానీ సైంధవ లవణం కానీ వేసి గోరువెచ్చటి నీళ్ళల్లో కలబెట్టి దీన్ని కొంచెం తాగాలి. తాగిన తర్వాత కొద్దిసేపు అటు ఇటు తిరిగి మన వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ముందుకు వంగి నోట్లో వేళ్లు పెట్టి
లోపలికి బయటకు మనం ఆ ముఖం కడుక్కునేటప్పుడు ఏ విధంగా నాలుకను శుభ్రం చేస్తామో అట్లా అంగిలి వరకు ఏళ్ళు పాని చేస్తే ఆ ప్రభావానికి లోపల నుంచి ఈ పులిసినటువంటి కుళ్ళినటువంటి పదార్థాలు వాంతి ద్వారా బయటకు వెళ్ళిపోయి వెంటనే మనకు సుఖము కలుగుతుంది. అలాగే మట్టి పట్టి ఇంతకుముందు చెప్పారు ఆచార్యులు మనకి. ఈ ఉదర భాగం మీద గతములో మీకు చూపించిన విధంగా అజీర్తి త్వరగా తగ్గటం కోసము, అతి వేడి తగ్గటము కోసము మనం చెప్పుకున్నాం. అతి వేడి వల్ల కూడా హాని జరుగుతుంది అని. ఆ అతి వేడిని తగ్గించడం కోసం వెంటనే ఇంతకు ముందు మీకు చూపించినట్లు ఒక బట్టను తడిపి, నూలు బట్టను పిండి, అందులో పరిశుభ్రమైనటువంటి రేగడి మన్ను, బంక ఉండే జిగురు మట్టిని దాని మీద పరిచి, పైన మరలా అటు ఇటు నాలుగు వైపులా బట్టను పరిచి దానిని తీసి వెలుకలా పడుకొని ఈ ఉదరము మీద, ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఆ ఉదరము మీద పట్టి వేసుకోవాలి. వేసుకొని పైన దుప్పటి కప్పుకోవాలి. 15 నుంచి ఒక 20-25 నిమిషాల సేపు కనుక ఉంచితే అప్పటికప్పుడే అతి వేడి అణగిపోయి మనకు గుండెలో ఏ విధమైన జబ్బు రాకుండా కాపాడబడుతుంది. అయితే ఇలాంటి క్రియలు చేయకుండా ఎప్పటికప్పుడు అశ్రద్ధ చేస్తూ ఏవో ఒకటి గోళీలు మింగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటే కాలగమనములో గుండె దెబ్బతినక తప్పదు అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గుండె ఆడుతూ ఉన్నంత కాలమే ఈ జీవిత నాటకం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిని అతివేడి నుంచి, అజీర్తి నుంచి మనము కాపాడుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు శీత్కారి ప్రాణాయామం ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. నాలుకను లోపలికి మడిచి బాగా గాలి తీసుకొని నోరు మూసి కొద్దిసేపు గాలిని లోపల ఉంచి నిదానముగా ముక్కు రంధ్రాల ద్వారా గాలిని వదలాలి. దీనివల్ల ఏమవుతుంది? అతి వేడి అప్పటికప్పుడు అణిగిపోతుంది. మనం వేడిని తగ్గించేటువంటి గోళీలో, ఆహార పదార్థాలు, మరొక మందులో ఇవన్నీ వాడే అవసరము లేకుండా అప్పటికప్పుడు మన శరీరంలో ఉండేటువంటి ఈ నాలుక ద్వారా దాని లోపలికి మడిచి గాలి తీసుకున్నప్పుడు అతి చల్లని గాలి లోపలికి పోతాయి. కాబట్టి వెంటనే వేడి అణిగిపోతుంది. ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని వేడి కావాలంటే వేడి పుట్టించుకోవచ్చు, చలి కావాలంటే చల్లదనం పుట్టించుకోవచ్చు, రెండు సమముగా చేయాలంటే సమముగా చేసుకునేటువంటి ఇన్ని అవకాశాలు కల్పించి ఈ మానవ శరీరాన్ని సృష్టించి మనకు అందించినటువంటి ఆ పరమేశ్వరునికి మనం నివాళులు అర్పిస్తూ ఆహార వేదం గురించి చెప్పుకుందాం. సిద్ధంగా ఉండండి. గుండె జబ్బులు రాకుండా ఉండాలన్నా, ఇప్పటికే గుండెలో అనారోగ్యం ఏర్పడి భవిష్యత్తులో ప్రమాదం జరగకుండా ఉండాలన్నా భోజనము చేసేటప్పుడు కొన్ని ఖచ్చితమైనటువంటి ఆహార నియమాలు పాటించి తీరాలి. ఈ హృదయ వ్యాధి ఉన్నవాళ్ళు పిల్లలైనా, యువకులైనా, మధ్య వయసు వాళ్ళైనా ఖచ్చితంగా కింద కూర్చొని భోజనం చేయటానికి అలవాటు చేసుకోండి. పెద్దవాళ్ళు వాళ్ళు పైన కూర్చొని భోజనం చేయవచ్చు. కింద కూర్చోలేకపోతే బాగా ఆవిర్లు కక్కుతూ చెయ్యి పెట్టగానే కాలిపోయేటట్లుగా ఉండేటువంటి వేడివేడిగా కూరలు కానీ, అన్నము కానీ అంత వేడివేడివి తినవద్దు. అలాగే ఎప్పుడో ఉదయం వండినటువంటి కూరలు, అన్నము కానీ, ఫ్రిడ్జ్లో దాచిపెట్టినటువంటి అంటే ముందే వండి నిల్వ చేసినటువంటి కూరలు, మిగిలిన అన్ని రకాల ఆహార పదార్థాలు కానీ పొరపాటుగా కూడా సేవించవద్దు. అలాగే ఖచ్చితముగా కొత్త బియ్యము నిషేధించి తీరాలి. కొత్త బియ్యము కొంప ముంచుతాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి. కొత్త చింతపండు, దీనిని ఇవాళ ఎక్కువ మంది అంటే చింతపండు నల్లగా అయిపోతే అది మంచిది కాదు, కూర చూడటానికి నల్లగా ఉంటుందనేటువంటి తెలియని అమాయకత్వంతో బాగా పాతబడినటువంటి నల్ల చింతపండు తింటేనే మంచి ఆరోగ్యం కలుగుతుందనే నిజం మర్చిపోయి మన కొంప ముంచేటువంటి కొత్త చింతపండును అధికముగా మనం వాడుతూ ఉన్నాం. దాన్ని హృదయ రోగులు వర్జించి తీరాలి. అలాగే మన నాయనకో, అమ్మకో
ఈ గుండె జబ్బు ఉంది, మనకు కూడా వస్తుందేమోనని చాలామంది భయపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా భయము మాని ఇక్కడ చెప్పేటువంటి నియమాలు మీరు ఆచరించండి చాలు. అతిగా చింతపండును వాడవద్దు. వాడే కొద్దిగానైనా పాత చింతపండు తగు మాత్రముగా ఉపయోగించుకోండి. అంటే పులుపు లేకపోయినా రుచి ఉండదు కాబట్టి తగు మాత్రంగా వాడండి. దీనికన్నా కూడా మామిడికాయను పై తోలు కండా కలిపి తీసి ముక్కలు ముక్కలు చేసి ఎండబెట్టి కూరల్లో పులుపు బదులుగా వాడుకునేటువంటి ఆమ్చూర్ అంటే మామిడి ముక్కలు, ఎండిన మామిడి ముక్కలు, మామిడి ఒరుగు, దీనిని హాయిగా నిక్షేపంగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా మీకు అవకాశం ఉంటే ఎండిన ఉసిరికాయ ముక్కలను నీళ్లలో 4-5 ముక్కలు నానబెట్టి కూరల్లో వాడుకోవచ్చు. అలాగే ఉప్పుకు బదులుగా సైంధవ లవణం ఖచ్చితంగా ఉపయోగించుకోండి, తగు మాత్రముగా ఉపయోగించుకోండి. ఇక వగరుగా ఉండేటువంటి పచ్చి పండ్లు ఎప్పుడూ ఎక్కువగా భుజించవద్దు. అట్లాగే చేదు కూరలు, ఇప్పుడు కాకరకాయ ఎక్కువగా తినే అలవాటు ఉందనుకోండి, తినండి మంచిదే, కానీ అతి చేదు కూడా హృదయానికి మంచిది కాదు. కాబట్టి కాకరకాయ కూర వండేటప్పుడు అందులో కొంచెము పాత బెల్లము వేసి వండేటువంటి అలవాటు అనాదిగా ఒక ఆచారముగా మన దేశంలో అలవాటులో ఉంది. ఈ విధంగా పులుపు, వగరు, అలాగే చేదు ఈ పదార్థాలను తగ్గించి అతి వేడి కానీ అతి చలువ కానీ మధ్య రకముగా సుఖోష్ణముగా ఉండేటువంటి పదార్థాలను మనం భుజిస్తూ ఉంటే మనకు ఎప్పుడూ కూడా ఈ గుండెకు సంబంధించినటువంటి సమస్య రాదు. ఇది ఒక నియమం. ఇది చేస్తూ ఇప్పుడు ఒక మంచి అద్భుతమైన, అనూహ్యమైన, అమోఘమైన ఒక హృదయ కానుకను మా ప్రియమైనటువంటి పాఠకులు వ్రాసుకొని అందరికీ చెప్పాలి. ఇది చాలా గొప్పది, వ్రాసుకోండి. ఏమిటా కానుకంటే శనగలు, మంచి శనగలు, వేరుశనగలు కాదు, మంచి శనగలు. మన శనగపప్పు చేస్తాం కదా మనం, ఆ నాటు శనగలు 20 నుండి 40 గ్రాముల మోతాదుగా కొంచెము వేయించి ఈ శనగలను ఉదరము ఖాళీ ఉన్నప్పుడు, ఉదయము కానీ సాయంత్రము కానీ ఏదో ఒక సమయము మీ పనులను బట్టి మీరు నిర్ణయించుకొని ఆ సమయంలో ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ చక్కగా బాగా నమిలి ఆనందముగా తినండి. ఇలా రోజు శనగలను తింటూ ఉంటే ఇక గుండె జబ్బు రాదు. అందుకే ఇది ఒక మంచి ఆచారముగా మన ఇళ్లల్లో ఇంతకుముందు ఉండేది. శనగలను మనం గుగ్గిళ్ళుగా వండుకొని తినేవాళ్ళం, అలాగే వేయించి కూడా తినేవాళ్ళం. ఇందులో ఇంకొక చిన్న మార్పు కూడా మనం చేసుకోవచ్చు. శనగలను కొంచెం వేయించి పిండి చేసుకొని ఈ పిండిని పెరుగులో, అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎంతమందికి కావాలో ఆ తగిన మోతాదుగా పెరుగులో శనగపిండి కలిపి కొంచెం చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు అందులో కలిపి తాలింపు పెట్టి శనగ పులుసు కూర చాలా రుచికరంగా, హృదయానికి మనసుకు ఇంపుగా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన హృదయ వ్యాధి నివారణ చేయగల ఆహార ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. శనగ పులుసు కూర లేదా ఉట్టి శనగలు వేయించి తినటం, ఈ 2 కానుకలలో మీకు ఏది ఇంపుగా సొంపుగా ఉంటుందో దాన్ని మీరు ఆచరించి సంపూర్ణ ఆరోగ్యమును పొందుదురుగాక అని మహారుషులు మనల్ని దీవించారు. ఆ మహారుషుల దివ్య ఆశీస్సులను, దివ్య వచనాలను మనం విశ్వసించి వాటిని వాడుకుంటూ చిన్న విరామంతో సౌందర్య విజ్ఞానం నేర్చుకుందాం. చూస్తూ ఉండండి. యువకుడు చాలా గంభీరముగా 6 అడుగుల ఎత్తు, బాగా విశాలమైనటువంటి వక్షస్థలం, మంచి బుగ్గలు, మంచి కళ్ళు, కర్లింగ్ హెయిర్ అన్నీ ఉన్నాయి. నోరు తెరిస్తే కీచుగా ఆడపిల్లల గొంతులాగా ఉందనుకోండి, అతని మీద మనకు అభిప్రాయం మారిపోతుంది.
సౌందర్యంలో అనేక రకరకాల సౌందర్యము. ఒక అమ్మాయి చాలా చూడటానికి ఆకర్షణీయంగా, సౌందర్యవంతంగా, చాలా స్ఫురద్రూపము, అంటే ఒక్కసారి చూడగానే మరలా చూడాలనిపించేటంత అందంగా ఉందనుకోండి. కానీ అంత అందమైన అమ్మాయి కూడా నోరు తెరవగానే గొంతు బొంగురు పోయి మగవాడిలాగా కానీ, గరుకుగా కానీ, పెద్ద గాడిద గొంతు లాంటి గార్ధవ స్వరంతో కానీ మాట్లాడితే ఆ సౌందర్యం ఏమైపోతుంది? ఆ సౌందర్యము క్షణములో అంతకుముందు కనిపించినటువంటి ఆ కాంతి, తేజస్సు అన్నీ కూడా క్షణములో మటుమాయమైపోతాయి. వాళ్ళ మీద మన అభిప్రాయమే మారిపోతుంది. అలాగే పురుషుడు, యువకుడు చాలా గంభీరముగా 6 అడుగుల ఎత్తు, బాగా విశాలమైనటువంటి వక్షస్థలం, మంచి బుగ్గలు, మంచి కళ్ళు, కర్లింగ్ హెయిర్ అన్నీ ఉన్నాయి. నోరు తెరిస్తే కీచుగా ఆడపిల్లల గొంతులాగా ఉందనుకోండి, అతని మీద మనకు అభిప్రాయం మారిపోతుంది. ఇది సహజము. మనిషి స్వరూపము కన్నా మనిషి యొక్క స్వరము చాలా సౌందర్యవంతముగా ఉండాలి. మాట్లాడేటప్పుడు అవతలి వాళ్లను ఆకర్షింపగలిగిన విధముగా, స్పష్టముగా, జీర లేకుండా, బొంగురు లేకుండా ఉండాలి. అలాంటి అద్భుతమైన మంచి సౌందర్య కానుకను మీకు అందించమని మహారుషుల యొక్క ఆజ్ఞ. అందుకోండి అద్భుతమైన సౌందర్య కానుక. 2.5 గ్రాములు దోరగా వేయించిన సొంటి పొడి, 5 గ్రాములు అర చెంచా కండ చక్కెర పొడి, 10 గ్రాములు అంటే ఒక పూర్తి చెంచా తేనె. అంతే ఈ 3 పదార్థాలు. ఈ 3 చేతిలో వేసుకొని కానీ, చిన్న ప్లేట్లో కానీ వేసి బాగా రంగరించండి. బాగా కలిసిపోవాలి, చక్కగా మెత్తగా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఏలుతో బాగా రంగరించి కొంచెం కొంచెం తీసి నాలుగు అద్దుకొని మెల్లగా చప్పరిస్తూ ఆ రసాన్ని మింగుతూ ఉంటే గొంతులో ఉండేటువంటి ఆ కీచుదనము కానీ, బండదనము కానీ, బొంగురుదనము కానీ, ఇలాంటివన్నీ, అలాగే గొంతులో పుండ్లు కానీ, గొంతు మూసుకుపోవటము కానీ, గొంతు మింగలేకపోవటము కానీ, ఇట్లాంటి సమస్యలు నివారించబడి క్రమక్రమముగా, అంటే రోజు 2 పూట్ల చేయాలి. ఇది ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 పూట్ల చేయాలి. ఇది పెద్దవాళ్ళకు చెప్పినటువంటి మోతాదు సుమ, గుర్తుపెట్టుకోండి. చేస్తూ ఉంటే చక్కగా అద్భుతమైనటువంటి గాత్ర సౌందర్యము ప్రాప్తించుగాక అంటున్నారు మహర్షులు. గుర్తుపెట్టుకోండి, ఇది మన ఇంట్లో యోగము, మంచి ఆహార యోగము. బొంగురు గొంతు సమస్య నివారణకి కానుక. కావలసిన పదార్థాలు: సొంటి పొడి పావు చెంచా, పటిక బెల్లం పొడి అర చెంచా, తేనె 1 చెంచా. తయారు చేసే విధానం: సొంటిని దోరగా వేయించి పొడి చేయాలి. సొంటి పొడి, పటిక బెల్లం పొడి, తేనెను కలుపుకొని ఉదయం సాయంత్రం తినటం వల్ల అన్ని రకాల గొంతు సమస్యలు నివారింపబడి బొంగురు గొంతు సమస్య తగ్గిపోతుంది. ఇంకొకటి మీకు బాగా సులభంగా గ్రామాలలో వాళ్ళకి బాగా తెలుసు, పట్టణాల్లో కూడా దొరుకుతుంది. వావిలి చెట్టు. వావిలి, మీరు బొమ్మ చూడండి. మీరు ఈ చెట్టు వేరు మీద బెరడు పొడి చేసుకొని 1 గ్రాము, ఇది చాలా గొప్ప యోగము, 1 గ్రాము పొడి అంటే ఒక 3 చిటికలు అనుకోండి. 1 గ్రాము అంటే 3 చిటికల పొడి, 1 చెంచా మంచి మేలు రకమైన నువ్వుల నూనె కలిపి పొద్దున సాయంత్రం తింటూ ఉంటే ఎంత బండలాంటి గొంతైనా సరే చాలా మృదువుగా, మాధుర్యముగా మారుతుంది. వావిలి వేళ్ల పొడి. ఇలా
అనేకం సాధించినటువంటి మన ప్రేక్షకుల ఒక అద్భుతమైన అనుభవాన్ని చూడండి. నా పేరు మాలిక, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది రాజోలు. జీ తెలుగు వారు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం ద్వారా చూసి మేము మా బాబాయ్ తయారు చేసిన బాదం పొడిని వాడాము. దానివల్ల చాలా లాభం కలిగింది. జ్ఞాపక శక్తి కూడా పెరిగింది. అదేవిధంగా తులసి మాత్రలు కూడా వాడుతున్నాము. దీనివలన జలుబు ఇవన్నీ తగ్గాయి. ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు జీ తెలుగు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చూశారు కదా, మరి ఇంత అద్భుతాన్ని మన జీవితంలో మనం కూడా కొన్ని అనుభవించాలి. వాటిని ఆచరణలో రుజువు చేసి మనము కూడా నేను సైతం ఒక సమిధలాగా, నేను సైతం ఒక అణువులాగా ఈ ఆయుర్వేద జీవన విజ్ఞాన ప్రచార కార్యక్రమంలో భాగస్వామిని కావాలనే కోరికతో మీరు కూడా మీ అనుభవాన్ని మాకు రాసి పంపించండి. చెప్పండి, జై ఆయుర్వేదం, జై